హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి పథకమే ఆడబిడ్డ నిధి. సో ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎట్టకేలకు మనకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించారండి. సో మనకు ఈ యొక్క నెలలోనే ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు అయితే చేస్తున్నారు. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేది పడేటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో సో వాళ్ళలో కొన్ని కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. సో ఎవరైతే 18 నుంచి 59 సంవత్సరాల వరకు ఉంటారో సో అందరికీ డబ్బులు రావండి. ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే వస్తాయి. సో మీకు ఖచ్చితంగా 18 నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో వారికి మాత్రం వస్తాయి. అయితే ఎలిజిబిలిటీ మనకు ఏ విధంగా వస్తుంది, ఎలిజిబిలిటీ సాధించాలి అంటే మన దగ్గర ఉన్నటువంటి అర్హతలేంటి, మార్గదర్శకాలు ఏంటి, వీటిపైన ఒక స్పష్టతనైతే రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల చేసింది. సో ఆ యొక్క స్పష్టత ఏంటి ఇప్పుడు నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు, దయచేసి ఎండ్ వరకు చూడండి. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలకు సంబంధించి మనకు డబ్బులు అనేది త్వరలో వేయబోతున్నారు కాబట్టి మీరు ఈ వీడియోని కనుక స్కిప్ చేసుకుంటూ చూస్తే మధ్యలో నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ చెప్తాను. సో అవి కనుక మీరు మిస్ అయిపోయారంటే డబ్బులు మీ ఖాతాల్లో పడకుండానే ఆగిపోయే అవకాశం ఉండొచ్చు. సో కాబట్టి మీరు ఫుల్గా చూడండి. ఖచ్చితంగా మీరు మొత్తం చూస్తేనే మీకు విషయం అర్థమవుతుంది. అప్పుడు మీరు డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు మీ ఖాతాలోకి పడే విధంగా మీరు ప్లాన్స్ అయితే చేసుకోవచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళి కంప్లీట్గా అప్డేట్ అయితే చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణం నుంచే ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేస్తామని, అందులో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక నెలలో 1500 రూపాయల చొప్పున నేరుగా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా 1500 రూపాయల చొప్పున డబ్బులు అయితే ఇస్తామని ప్రకటించారు. అయితే 1500 రూపాయల చొప్పున మనం తీసుకోవాలి అనుకుంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొన్ని అర్హత ప్రమాణాలను అయితే ప్రవేశపెట్టింది. ఈ యొక్క అర్హత ప్రమాణాలు అనగా మార్గదర్శకాల ప్రకారంగా ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో వారికి మాత్రమే డబ్బులు అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది. అందులో కూడా మనకు మార్గదర్శకాలు ఏంటో మనం కంప్లీట్గా చూసుకుందాం. అనంతరం ఎప్పటి నుంచి మనకు డబ్బులు అయితే పడతాయి, ఎప్పటి నుంచి మనకు ఖాతాలోకి రావడం జరుగుతుంది, అర్హుల లిస్ట్ ఎప్పుడు విడుదల చేస్తారు, ఇవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ అయితే చూసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మార్గదర్శకాలకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి. ఎవరైతే 18 నుంచి 59 సంవత్సరాల వయసు మనకు లిమిట్ అయితే ఇచ్చారు. ఈ యొక్క వయసు మధ్యలో ఉన్నటువంటి మహిళ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డులో అడ్రస్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది అయి ఉండాలి. ఇక రెండవదిగా చూసుకున్నట్లయితే వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డుకి రేషన్ కార్డుతో లింక్ అయి ఉండాలి. ఇక మూడవదిగా చూసుకున్నట్లయితే మనకు రేషన్ కార్డుతో ఆధార్ కార్డు ఈకేవైసీ కంప్లీట్ అయి ఉండాలి. సో ఇవి మనకు డాక్యుమెంట్స్ పరంగా చూసుకుంటే, ఇక మనకు ఇవ్వాల్సినటువంటి ప్రూఫ్స్ మనం కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మనకు పక్కాగా అయితే ఉండాలి. క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక మీకు కనుక లేదనుకోండి, ఫ్రెండ్స్ మనకు ప్రూఫ్స్ విషయానికి వచ్చినట్లయితే సో ఈ పథకం వచ్చేసి మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు సంబంధించిన వారికి మహిళలకైతే ఈ స్కీమ్ అయితే మనకు అమలు చేస్తారు. అయితే ఈ యొక్క మైనారిటీ లేదా మీరు ఎస్సీ కులానికి చెందిన వారని కానీ బీసీ కులానికి చెందిన వారని కానీ గవర్నమెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంది? మనకు ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ద్వారా మన యొక్క క్యాస్ట్ని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. సో తర్వాత వచ్చేసి ఇన్కమ్ ప్రూఫ్కి సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. సో ఇవి రెండు కనుక మీరు రెడీ చేసుకోండి. సో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్, వీటితో పాటు బ్యాంక్ అకౌంట్. సో బ్యాంక్ అకౌంట్కి బాగా గుర్తుపెట్టుకోండి, ఆధార్ కార్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అనమాట. ఈ ఆధార్ కార్డ్ నెంబర్తో మనకు ముఖ్యంగా చూడండి, ఆధార్ కార్డ్ నెంబర్తో మన ఇంట్లో ఉన్నటువంటి రేషన్ కార్డుకి లింక్ ఉండాలి. దాన్ని రేషన్ కార్డ్ ఈకేవైసీ అంటారు. ఇక రెండోదిగా మనకు సంబంధించినటువంటి మొబైల్ నెంబర్కి ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండాలి. మూడోదిగా బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలి. సో బ్యాంక్ అకౌంట్కి కూడా 100% లింక్ అవ్వాలి. బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి మ్యాపింగ్ కనుక మీకు కాకపోతే, సో మీకు ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి మ్యాపింగ్ అనేది లేకపోతే మీరు చేయించుకోండి. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఈ యొక్క మ్యాపింగ్ అనేది ఎలా చేయించుకోవాలో మీకు క్లారిటీ లేకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి.
పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయేసి రూ. 250 మీరు పే చేస్తే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ అకౌంట్ అయితే ఇస్తారు. ఈ సేవింగ్స్ అకౌంట్ అనేది మనకు అకౌంట్ అనేది చేతికి రావడంతోనే మనకు డైరెక్ట్గా ఎన్పిసిఐ మ్యాపింగ్తోనే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. సో కాబట్టి మీరు ఈ పని చేయండి. మీ కేవైసీ గొడవ అయితే వదిలిపోతుంది. ప్రభుత్వం నుంచి డబ్బులు అనేది మనకు ఆధారిత పేమెంట్స్ అయితే ఉంటాయి కాబట్టి, అంటే మనకు ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్స్, ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ ద్వారా, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సో ఆ యొక్క సంస్థ ఇచ్చినటువంటి లింక్ ద్వారా నేరుగా ఖాతాలోకి డబ్బులు అయితే రిలీజ్ అవుతాయి. సో కాబట్టి మీరు ఇవి 5 ప్రూఫ్స్ అనేది రెడీ చేసుకోండి. 5ట్లో మనం చెప్పినటువంటి ఆధార్ కార్డ్ లింకింగ్స్ అన్ని కూడా కరెక్ట్గా చూసుకోండి. ఇక అర్హతల్లో మనకు చూసుకున్నట్లయితే, సో మనకు వచ్చేసి 18 సంవత్సరాల పైన, అంటే 19 అనేది మీకు ఉండాలి, రన్నింగ్లో ఉన్నా పర్లేదు. 18 కంప్లీటెడ్ అయిపోయి ఉండాలి. సో 18 నుంచి మనకు కంప్లీట్ అయిపోయి 59 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉండాలి. 60 సంవత్సరాలు అయితే వయసు ఉంటే వాళ్ళకి ఈ పథకం ద్వారా డబ్బులు రావన్నమాట. సో ఇది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. ఇక ఈ పథకానికి సంబంధించి ఎవరైనా సరే కుటుంబంలో మీకు ఆల్రెడీ ఏదన్నా గవర్నమెంట్ నుంచి పెన్షన్ తీసుకుంటూ ఉంటే, సో వాళ్ళకి ఈ స్కీమ్ అయితే వర్తించదు. ప్రభుత్వం నుంచి పెన్షన్ అంటే మనకు పదవి విరమణ అంటే మనకు రాజీనామా చేసి గవర్నమెంట్ జాబ్స్ ఉండి, సో వాళ్ళు రాజీనామా చేసినప్పుడు పెన్షన్ రూపంలో వస్తుంది కదా. సో అట్లాంటి పెన్షన్స్ ఎవరికైనా వస్తూ ఉంటే ఆ కుటుంబంలో ఎవ్వరికి రావండి. ఎవ్వరికి కూడా ఆ ప్రభుత్వం నుంచి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్ అయితే ఉండదు. ఇక మనకు చూసుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారికి కానీ, అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, మనకు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, మీరు ఏదైనా సరే గవర్నమెంట్ ఉద్యోగం అయితే మాత్రం మీకు డబ్బులు అయితే రావు. ఒకవేళ మున్సిపాలిటీలో పనిచేసే వర్కర్స్ కనుక ఎవరైనా ఉంటే మాత్రం, వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా సరే వాళ్ళకైతే మాత్రం డబ్బులు అయితే వస్తాయి. వాళ్ళకి వెసులుబాటు అయితే కల్పించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఉంటే వారికి కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావండి. ఇక మనకు వచ్చేసి ఈ యొక్క పథకానికి సంబంధించి 4 చక్రాల వాహనాలు కలిగిన వారికి కూడా ఈ స్కీమ్ నుంచి బెనిఫిట్ అయితే రాదనమాట. అయితే ఈ స్కీమ్ నుంచి బెనిఫిట్ అనేది పొందాలంటే మాత్రం 4 చక్రాల వాహనాలు కలిగిన వారిలో ట్యాక్సీలు ఎవరైతే నడుపుకుంటూ ఉంటారో, ట్యాక్సీ కలిగి ఉంటారో, అంటే ఎల్లో కలర్ బోర్డు కలిగినటువంటి వాహనం ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. వైట్ కలర్గా మీకు సొంత కారు కనుక ఉంటే వైట్ కలర్ బోర్డుతో మీకైతే ఈ స్కీమ్ నుంచి ₹1 కూడా రాదు. సో బాగా గుర్తుపెట్టుకోండి, నా పేరు మీద లేదు, మా అమ్మ పేరు మీద ఉంది, మా నాన్న పేరు మీద ఉంది, లేదా మా తమ్ముడి పేరు మీద ఉంది, ఇట్లాగ అనుకుంటారండి. అట్లా కాదండి. ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటారో అంతమందికి కలిపి ఒక రేషన్ కార్డు ఉంటుంది. ఆ రేషన్ కార్డుని ఒక యూనిట్గా పరిగణిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ యూనిట్లో ఎవరైనా ఒక్కరు ఇనెలిజిబిలిటీ వచ్చినా సరే ఫ్యామిలీ మొత్తానికి అది ఆపాదించబడుతుంది. సో కాబట్టి మన యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకు కరెంటు బిల్లు విషయానికి వస్తే, కరెంటు బిల్ వచ్చేసి పట్టణ ప్రాంతాలలో కావచ్చు, మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉండొచ్చు, మీరు 300 యూనిట్ల కంటే కరెంటు బిల్లు ఎక్కువ కనుక మీరు వాడుతూ ఉంటే 100% మీకు ఈ స్కీమ్ నుంచి మీకు ఇనెలిజిబిలిటీ అయితే వస్తుందన్నమాట. సో మీరైతే అర్హులు కానే కారు. సో గుర్తుపెట్టుకోండి. ఇక మనకు వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కరెంటు బిల్లుకు సంబంధించి మనకు దాదాపు 6 నెలల వరకు ఈ యొక్క ఫీడ్బ్యాక్ అయితే చూస్తారన్నమాట. 6 నెలల నుంచి మనకు రెగ్యులర్గా వస్తుందా లేదనేసి. సో కాబట్టి మనమైతే ఈ 6 నెలల కాలంలో 300 యూనిట్ల కంటే ఎక్కువ వాడుతూ వచ్చాం అనుకోండి రెగ్యులర్గా, మనకు ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే ఇవ్వరన్నమాట. ఇక పట్టణ ప్రాంతాలలో కనుక చూసుకున్నట్లయితే ఇంటి విస్తీర్ణం వచ్చేసి 1000 చదరపు అడుగుల కంటే మించకూడదు. గ్రామీణ ప్రాంతాలలో 1500 చదరపు అడుగుల కంటే మనకు ఇంటి విస్తీర్ణం అనేది మించకుండా ఉండాలి. ఇక మనకు వచ్చేసి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి మనకు డబ్బులు అనేది మనకు ఎప్పటి నుంచి పడతాయి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రభుత్వం దగ్గర మనకు సంబంధించిన డేటా అయితే ఉందండి. ఆల్రెడీ వైఎస్ఆర్ చేయూత డేటా వచ్చేసి 45 ఏళ్ళు పైబడి 60 సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి వారి డేటా ప్రభుత్వం దగ్గర అయితే ఆల్రెడీ ఉంది. సో ఈ విషయం నేను చాలాసార్లు చెప్పాను. సో ఇప్పుడు ఎట్లాగంటే ఉందంటే, అమ్మఒడి పథకానికి సంబంధించి మనకు గతంలో ఉన్నటువంటి డేటా ఆధారంగానే ఇప్పుడు మనకు తల్లికి వందనంతో జూన్ 12వ తారీఖున రిలీజ్ చేశారు. సో సేమ్ అదేవిధంగా మనకు 40 సంవత్సరాల నుంచి డైరెక్ట్గా మనకు ఈ యొక్క 45 నుంచి 60 సంవత్సరాల వయసు మధ్య కలిగిన వాళ్ళ డేటా అయితే ఉంది. ఇక P4 సర్వే అనేది రీసెంట్లీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే జరిగింది. ఈ P4 సర్వేలో కూడా మనకు ఎవరెవరు ఎలిజిబిలిటీ కింద ఉంటారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు, సో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు, డేటా అంతా కూడా కలెక్ట్ చేసుకున్నారు. సో ఈ డేటా ప్రకారంగా మన కుటుంబంలో ఎంతమంది ఎలిజిబిలిటీ సాధిస్తారో సో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి. అయితే చాలామంది ఏమడుతున్నారంటే, కుటుంబంలో ఒకరికే వస్తుంది, ఎంతమంది ఉంటే అంతమందికి వస్తుంది అని అడుగుతున్నారు. సో కుటుంబంలో ఎంతమంది అర్హులున్నా అంతమందికే వస్తుంది. అయితే ఇందులో ఒక మెలికైతే ఉందన్నమాట.
ఆల్రెడీ ప్రభుత్వం నుంచి ఒక పెన్షన్ తీసుకున్న వ్యక్తి ఉన్నారనుకోండి. సో, వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నారనుకోండి. లేదంటే వితంతు పెన్షన్ భర్త చనిపోయి మనకు వితంతు పెన్షన్ గాని, విడో పెన్షన్ గాని, ఒంటరి మహిళా పెన్షన్ గాని ఇట్లాంటి పెన్షన్‌లు ఆల్రెడీ తీసుకున్నటువంటి ఒక మహిళ ఒక రేషన్ కార్డ్‌లో ఉందనుకోండి. సో, అప్పుడు ఆమెకి ఈ స్కీమ్ అయితే వర్తించదు. ఎందుకంటే ఆల్రెడీ పెన్షన్ అనే బెనిఫిట్ అనేది ఆ యొక్క కుటుంబంలో ఆమెకైతే వర్తిస్తుంది. ఒకవేళ ఆమెకి చెల్లుండి, లేదంటే ఆమెకి అమ్ముండి, లేదంటే ఆమెకి అత్తుండి, ఎవరైనా సరే పెన్షన్ రాకుండా ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రమే వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కుటుంబంలో తల్లికి వచ్చిన తర్వాత కూతురికి కూడా రావాలని రూల్ లేదు. మనకు ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉంటేనే వస్తుంది. ఎలిజిబిలిటీ లేకపోతే డబ్బులైతే రావన్నమాట. సో, ఈ స్కీమ్‌కి సంబంధించి మనకు మరో 2 రోజుల్లో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్‌లో మీటింగ్ అయితే కండక్ట్ చేసి అనంతరం డేట్ అయితే రివీల్ చేయబోతున్నారు. సో, మనకు ఈ పథకానికి సంబంధించి ప్రస్తుతానికి మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేశారు. ఈ యొక్క మార్గదర్శకాలకు అనుకూలంగా ఎలిజిబుల్ లిస్ట్ అయితే మనకు ఈ యొక్క ఏదైతే క్యాబినెట్ మీటింగ్ ఉందో ఆ మీటింగ్ అనంతరం 2 రోజులు మీటింగ్ అయిపోయినటువంటి 2, 3 రోజుల తర్వాత అర్హుల లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేసిన వెంటనే 5 రోజుల పాటు దీనికైతే టైం పీరియడ్ ఇస్తారనమాట. ఎవరికైనా ఇనెలిజిబిలిటీ ఉంటే ఆ ఇనెలిజిబిలిటీ కలిగినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా సరే తిరిగి అప్పీల్ చేసుకోవడానికి అంటే గ్రీవెన్సీ పెట్టుకోవడానికైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఒక అవకాశాన్ని అయితే కల్పిస్తుంది. ఈ 5 రోజుల లోపల ఎవరైతే ఇనెలిజిబిలిటీలోకి వచ్చినటువంటి మహిళలు ఉంటారో వాళ్ళు వెళ్ళి నేరుగా ఆ గ్రీవెన్సీ పెట్టుకుంటే, గ్రీవెన్సీ పెట్టుకున్న తర్వాత దాన్ని మళ్ళీ వాళ్ళు పునఃపరిశీలించి మనకు అనంతరం కలెక్టర్ల ఆమోదానికి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ చేసి, ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత కలెక్టర్ల ఆమోదంతో మనకు పథకానికి సంబంధించినటువంటి అర్హులలో కలిగినటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కలెక్టర్ల ఆమోదం నుంచి వచ్చినటువంటి ఎలిజిబుల్ లిస్ట్‌లో పేర్లు కలిగినటువంటి వారందరికీ కంప్యూటర్‌లో బటన్ నొక్కి డబ్బులైతే విడుదల చేస్తారు. సో, ఇదండి మొత్తం ప్రాసెస్ అయితే. సో, కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించి నెలలో అమలు చేస్తారు కాబట్టి మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే మన ఛానెల్‌లో నుంచి మీకు ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. సో, ఆ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా డబ్బులు పొందే వరకు మీరు రెగ్యులర్‌గా మీరు ప్రతి ఒక్క యాక్టివిటీలో కూడా మీరు యాక్టివ్‌గా ఉండాలనుకుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు ఒక స్మాల్ రిక్వెస్ట్ పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని కూడా ఆల్ పైన ట్యాప్ చేయండి. ఎందుకంటే వీడియో వచ్చిన వెంటనే అందరికంటే ముందుగా మీరు తెలుసుకొని మీరు ఈజీగా అలర్ట్ అవ్వడానికైతే ఉంటుందన్నమాట. సో, ఫ్రెండ్స్ ఇదండి. వీడియోని దయచేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో అందరికి కూడా షేర్ అయితే చేయండి. సో, చాలామంది చూస్తున్నారు కానీ షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, వీడియోని లైక్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కొంచెం సపోర్ట్ చేసినట్లయితే మన ఛానెల్ కూడా ఇంకా నేను ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందిస్తూ ఉంటాను. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.